హలో ఫ్రెండ్స్, పల్లవికి అయితే అక్షయ్ అవనిని ఎలాగైనా సరే అత్తయ్య దగ్గర పట్టించాలని అనుకున్నాను, కానీ జస్ట్ మిస్ అయిపోయింది చీ అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే పార్కులో ప్రణతి భారత్ అయితే కనిపిస్తారనమాట. ఇక పల్లవి ఊరుకుంటుంది. ఆ పార్వతికి అయితే లేనిపోయినవని చెప్పేసి ఇక్కడ కూడా అవనినే చెడ్డగా చేయాలని చెప్పేసి చూస్తా అనమాట. అసలు ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అనేది చెప్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. పార్వతికి అయితే కనిపించకుండా అక్షయ్ అయితే ఎలాగోలా తప్పించుకుంటాడు అనమాట. ఇక పెళ్ళం కొంగు కప్పుకొని సేఫ్గా హాస్పిటల్కి అయితే వెళ్తాడు. ఇక హాస్పిటల్లో అన్ని టెస్టులు చేసిన ఆ రిపోర్ట్ పట్టుకొని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తారనమాట. ఇక ఆ డాక్టర్ రిపోర్ట్లు చూసి ఇది మెడికల్ మిరాకిల్ అన్నట్లు తెగ పొగుడుతూ ఉంటాడనమాట. అసలు మీరు ఇంత త్వరగా రికవర్ అవుతారని నేను అనుకోలేదు. దీని అంతటికీ కారణం మీ భార్య. ఎందుకంటే డాక్టర్లు ఎంత మెడికేషన్ ఇచ్చినా సరైన డైట్ ఫాలో అవ్వడం, పూర్తిగా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ముఖ్యం. నిజానికి మందుల కంటే అవే బాగా పనిచేస్తాయి. మిమ్మల్ని అంత బాగా చూసుకున్న మీ భార్య అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక ఆ మాటలకి అవని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే ఏంట్రా బాబు ఇది అన్నట్టు చూస్తూ ఉంటాడనమాట. ఇక డాక్టర్తో సరే డాక్టర్ అయితే నాకు తగ్గింది కాబట్టి అని చెప్పేసి అక్షయ్ అనగానే డాక్టర్ అయితే ఇలా చూడండి అక్షయ్, మీ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ చాలా వరకు తగ్గింది, కానీ ఇంకా పూర్తిగా తగ్గలేదు. కనుక మరికొన్ని రోజుల పాటు ఇవే మందులు, ఇదే రెస్ట్, ఇదే డైట్ ఫాలో అవ్వాలి. ఏమైనా తేడా వస్తే మీరు పర్మనెంట్గా మంచానికే పరిమితం అవ్వాలని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తాడనమాట. ఇంకా ఆ మాటలకి అక్షయ్ అయితే కంగారు పడిపోతాడు. వామ్మో, డాక్టర్ చెప్పినట్లు చేయకపోతే పర్మనెంట్గా అవని దగ్గరే ఉండిపోవాల్సి వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. అయ్యో లేదు డాక్టర్, నేను ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. అయితే నీరసం ఎక్కువగా ఉంది, బలం కోసం బాయిల్డ్ ఎగ్ పెట్టొచ్చా అని చెప్పేసి అవని అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. పెట్టొచ్చమ్మా, మీరు ఆయన ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో అర్థమైంది. ఇదే కంటిన్యూ చేయండి అని చెప్పేసి ఆర్డర్ పెట్టే భార్యలే తప్ప వండి పెట్టే భార్యలు ఈ రోజుల్లో చూడడం చాలా అరుదని చెప్పేసి అవనిని మెచ్చుకుంటాడనమాట. అవనిని అక్షయ్ని పట్టించలేకపోయానని చెప్పేసి పల్లవి అయితే చాలా డల్గా ఉంటుంది అనమాట. ఇక ఇద్దరు కలిసి కారులోనే ఇంటికైతే బయలుదేరతారు. అయితే సడన్గా పార్వతి అయితే కారు ఆపమని చెప్పేసి అంటుంది అనమాట. ఏంటి అత్తయ్య ఏమైంది అని చెప్పేసి పల్లవి అడిగానే పార్వతి అయితే కోపంగా పార్కు వైపు అయితే చూస్తూ ఉంటుంది అనమాట. ఏంటబ్బా అని చెప్పేసి పల్లవి కూడా అటు చూస్తుంది. ఇంకేముంది, భారత ప్రణతి ఇద్దరు పార్కులో కూర్చొని ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారనమాట. ఇక అది చూసి పార్వతికి అయితే కోపం మండిపోతుంది అనమాట. అసలు ఇక పల్లవి అయితే ఈ ఛాన్స్ అస్సలు వదలకూడదని చెప్పేసి అనుకొని ఆహా, అవని అక్షయ్ మిస్ అయిపోయారనుకుంటే వీళ్ళు భలే దొరికారని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. చూసారా అత్తయ్య, ప్రణతి ఎంత తెగించేసిందో, ఇలా వీడితో పాటు పార్కులో కూడా తిరుగుతుంది. ఇది ఎవరైనా చూస్తే మన పరువు ఏం కాను. పలానా వాళ్ళ అమ్మాయి ఇలా పని పాట లేని వాడితో పార్కులో తిరుగుతుందంటే మనకి ఎంత నామోషి అని చెప్పేసి ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది అనమాట పార్వతిని. అయినా ఇలా అంటున్నా అని తప్పుగా అనుకోకుండా అత్తయ్య, వీడితో పాటు ఇలా తిరుగుతుంది కాబట్టి ఆ రోజు మనం ప్రణతిని మన ఇంటికి రమ్మన్నా కూడా రానని చెప్పింది. అయినా తిరగడానికి వీళ్ళకి బుద్ధున్నా వీళ్ళని ఇలా పంపడానికి అవనీకైనా లేదా అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. ఇక భరత్ ప్రణతి అయితే ఇంట్లో విషయాలు జాబ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అవును భరత్, నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కడి వరకు వచ్చాయని చెప్పేసి ప్రణతి అయితే అడుగుతూ ఉంటుంది. అంటే అంకుల్ నా కోసం ఉద్యోగం చూస్తారని చెప్పారు కదా, అందుకే నేను కూడా పెద్దగా ట్రై చేయడం లేదని చెప్పేసి భరత్ అయితే చెప్తాడు. మా నాన్న మాటిస్తే ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి ప్రణతి అయితే చెప్తూ ఉంటుంది అనమాట. నువ్వు కూడా ఉద్యోగం చేయొచ్చుగా ప్రణతి అని చెప్పేసి భరత్ అయితే అంటాడు. అవును, దీని గురించి నాన్నతో మాట్లాడాలని చెప్పేసి ప్రణతి అయితే అంటది. అయితే లాస్ట్లో విన్న ఒక్క మాట పట్టుకొని పల్లవి అయితే దేని గురించి, మీ ప్రేమ గురించే మాట్లాడాలా అని చెప్పేసి ప్రణతిని అయితే అడుగుతుందన్నమాట. వదిన, అమ్మ మీరా అని చెప్పేసి ప్రణతి అయితే కొంచెం షాక్ అయిపోతుంది. ఇక భరత్ అయితే నన్ను ఇంకోసారి కొడతారేమో అని చెప్పేసి ఇంక వాళ్ళని చూసి భయంగా ఉంటాడనమాట. ఎంత తెగించారా మీ ఇద్దరు, వీడితో ఇలా పార్కులో తిరగడానికి నీకు సిగ్గు భయం ఏమి లేదా అని చెప్పేసి ప్రణతిని అయితే పార్వతి తిడుతూ ఉంటుంది అనమాట. ఇక కూతురు మాట వినే రకం కాదులే అని చెప్పేసి, అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నా కూతురుతో తిరగొద్దని చెప్పేసి భారతిని అయితే తిడుతూ ఉంటుంది అనమాట. అది కాదా ఆంటీ, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ప్రణతి షాప్కి తీసుకెళ్ళమంటే బయటకు వచ్చాయని చెప్పేసి భారత్ అయితే అంటాడనమాట. అంటే ఇది షాపా అని చెప్పేసి భరత్ని ఎగిరి మరీ చెంప మీద అయితే ఒక్కటిస్తా అనమాట. ఇక ఆ దెబ్బతో పార్కులో ఉన్న బెంచికి అయితే భరత్ తల తగిలి రక్తం అయితే వస్తుందన్నమాట. ఇక భరత్ని అలా కొట్టేసరికి ప్రణతికి అయితే ఎక్కలేని కోపం వస్తుంది అనమాట. అమ్మ, ఏంటి నువ్వు చేసింది? ఆయన ఇద్దరు పార్కుకు వస్తే ప్రేమించుకున్నారనో వాళ్ళ మధ్య ఏదో ఉందని అనుకోవడమేనా? ఇదేనా నీ సంస్కారం? నేనే భరత్ని పార్కు తీసుకెళ్ళమని చెప్పా, కాస్త తలనొప్పిగా ఉందని ప్రశాంతంగా ఉంటుందని వెళ్దాం అని చెప్పేసి అన్నాను. ఇంకా అని చెప్పేసి అనగానే ఇక పార్వతికి అయితే ఇంకా కోపం వస్తుంది అనమాట. అయినా వీడినని ఏం లాభలేదు, నీకే సిగ్గు భయం ఏం లేవు, అందుకే ఇలా వీడితో తిరుగుతున్నావు, ముందు నిన్ను అనాలని చెప్పేసి
ప్రణతిని కొట్టడానికి చేయెత్తగానే ఇక భరత్ అయితే ఇక ఆవిడ చేయితే పట్టుకుంటాడు అనమాట. ఇక పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రేయ్ వదలరా చెయ్యి అని చెప్పేసి పార్వతి అయితే అరుస్తుంది అనమాట. మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారా ఆంటీ, ప్రణతి చాలా పద్ధతి అయిన అమ్మాయి, చాలా మంచిది, మీరు మా పైన అనవసరంగా కోప్పడుతున్నారని చెప్పేసి భారతి అయితే చెప్తాడు. ఏంట్రా నువ్వు నా కూతురికి సర్టిఫికేట్ ఇస్తున్నావా, అసలు నీ ఇలాంటి పనికి మాలిన వాడిని ఇలా వదిలేయకూడదని చెప్పేసి ఇంకా పార్వతి అయితే తిట్టుతూ ఉంటుంది అనమాట. ఇక ప్రణతికి అయితే బాగా కోపం వచ్చేసి, అమ్మ ఇందులో తప్పేంటి, నేను భరత్తో తిరుగుతాను, ఎక్కడికైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను, అడగడానికి మీకేం హక్కు లేదని చెప్పేసి అంటదనమాట. ఇక ఆ మాటకి పార్వతి అయితే షాక్ అయిపోతుంది. ప్రణతి పెద్దవాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. నువ్వు మధ్యలోకి రాకూడదునా అని చెప్పేసి ప్రణతి అయితే అంటది. ఏంటి వీడి కోసం మీ అమ్మని ఎదురుస్తున్నావు అనమాట అని చెప్పేసి పార్వతి అయితే బాగా ఎమోషనల్ అయిపోతుంది అనమాట. ఏం చూసుకుని నీకు ఎంత పొగరు అని చెప్పేసి పార్వతి అయితే అంటది. ఇక ప్రణతి అయితే నువ్వు భరత్ని ఎక్కడ పడితే అక్కడ తిట్టడం కొట్టడం లాంటివి చేస్తే మర్యాదగా ఉండదమ్మా, మీ పని మీరు చూసుకోండి అని చెప్పేసి అంటది అనమాట. ఇంకా ఆ మాటతే పార్వతి అయితే చాలా షాక్ అయిపోతుంది అనమాట. ఇంకా అలాగితే బాగోదులే అని చెప్పేసి ఇక పల్లవి అయితే రండి అత్తయ్య, ఎవరు ఎలాంటి వాళ్ళో తనకి త్వరలోనే తెలుస్తుందిలే అని చెప్పేసి పార్వతిని అక్కడి నుంచి అయితే తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట. ఇక కూతుర్ని వెనక్కి తిరిగి చూస్తూ పార్వతి అయితే వెళ్ళిపోతుంది. అయితే భరత్ అయితే తలకు దెబ్బ అయితే తగులుతుంది కదా, ఇక ఆ దెబ్బకి బ్లడ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. అది చూసి ప్రణతి అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది అనమాట. ఇక భరత్ ఏమో ప్రణతి నువ్వు మీ అమ్మగారితో అలా మాట్లాడకుండా ఉండాల్సిందని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏం చేయమంటావు భరత్, మరి అయినా అమ్మ కాబట్టి మాటలతో సరిపెట్టాను, లేకపోతే నిన్ను కొట్టిన దానికి వేరేలా రియాక్ట్ అయ్యేదాన్ని అని చెప్పేసి ప్రణతి అయితే అంటదనమాట. ఇక ఆ మాటకి ఏం చెప్పాలో అర్థం కాక భరత్ అయితే సైలెంట్గా ఉంటాడు. ఈలోపు హాస్పిటల్కి వెళ్ళిన అక్షయ్ అవని అయితే ఇంటికి అయితే వస్తారు. ఇక అవని అయితే అక్షయ్కి జ్యూస్ చేసిస్తుంది. నాకేం వద్దని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. డాక్టర్ ఏం చెప్పారో విన్నారు కదా, మర్యాదగా నేను ఇచ్చింది తినండి తాగండి అని చెప్పేసి అవని అయితే అంటది. అయినా మా అమ్మకి కనబడకుండా వెళ్ళమంటే బండి ఆపి మరి అంత డిస్కషన్ చేయాలా, నువ్వు కావాలని ఇలా చేసావు కదా అని చెప్పేసి అక్షయ్ అయితే అడుగుతాడు. మరి తెలిసి కూడా ఎందుకు నన్ను అడగడం, అయినా ఒకవేళ మీ అమ్మగారు చూసినా తిట్టేది నన్నే కదా, నా కొడుకుని నీ వైపు తిప్పుకున్నావా అంటారు, అయినా ఒకవేళ చూస్తే మాత్రం మీ భార్య బండి మీరు ఎక్కినందుకు మీ తల ఏమైనా తీసేస్తుందా అని చెప్పేసి అంటదనమాట. ఈలోపు భరత్ అయితే తలక కట్టుకొని ఇక ప్రణతి అయితే ఇంటికి తీసుకొని వస్తుంది భరత్ని. ఏంటి మీరిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు, రే ఏంట్రా తలక కట్టు ఏమైందని చెప్పేసి అవని అయితే కంగారు పడుతూ ఉంటుంది అనమాట. అదేం లేదా అక్క అని చెప్పేసి భరత్ అంటాడు. ఏంట్రా అబద్ధాలు కూడా చెప్తున్నావా, ఏమైంది అని చెప్పి అవని అయితే అడుగుతుందనమాట. ఏం లేదు అక్క, చిన్న యాక్సిడెంట్ అని చెప్పేసి భరత్ అయితే లోపలికైతే వెళ్ళిపోతాడనమాట. ఇక అవనికైతే ఏదో డౌట్ వస్తే ప్రణతి నువ్వైనా చెప్పమ్మా ఏమైంది, ఎవరితోనైనా గొడవ పడ్డాడు అని చెప్పేసి అవని అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. ఇక జరిగిన విషయం మొత్తం ప్రణతి అయితే చెప్పేస్తానమాట. అయ్యో అదేంటి ప్రణతి అమ్మతో అలాగైనా మాట్లాడేది, అయినా మిమ్మల్ని కిరాణా కొట్టు కదా వెళ్ళమంది, మీరు ఎందుకు పార్కు వెళ్ళారు, అయినా నువ్వెందుకు అలా మాట్లాడావు చెప్పేసి అవని అయితే అడుగుతుందనమాట. అందులో తప్పేముందు వదిన, నాకైతే ఎలాంటి తప్పు అనిపించలేదని చెప్పేసి ప్రణతి అయితే అంటదనమాట. ఇక ఆ మాటతో అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవును వదిన, ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా, నేను భరత్ని ఇష్టపడుతున్నా వదిన, భరత్ లేకుండా నేను ఉండలేను అని చెప్పేసి నాకు అనిపిస్తుంది, భరత్ లేకపోతే ఏది వద్దనిపిస్తుంది అని చెప్పేసి తన మనసులో ఉన్నది మొత్తం చెప్పేస్తానమాట. ఇక ఆ మాట వినగానే ప్రణతిని పక్కకైతే తీసుకొని వెళ్ళి, ఏంటి ప్రణతి నువ్వు తెలివిలో ఉండే మాట్లాడుతున్నావా, ఏంటి ఇదంతా అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. నేను స్పృహలో ఉండే మాట్లాడుతున్నా వదిన, నేను చచ్చిపోదాను అనుకున్నప్పుడు నువ్వు భరత్ నన్ను కాపాడారు, ఎందుకు బ్రతుకున్నానో కూడా తెలియనప్పుడు భరత్ నాకు జీవితం మీద ఆశలు కల్పించాడు, నా పైన తను చూపించిన ప్రేమ కేరింగ్ అన్నీ నాలో కూడా ఇష్టాన్ని పెంచాయి, నేను భరత్ని ప్రేమిస్తున్నావు వదినని చెప్పేసి ప్రణతి అయితే చెప్తుంది అనమాట. ఇక ఆ మాటతో అవనీకైతే గుండె గుబేలమంటది. ఇక పార్వతి అయితే ఇంటికి వచ్చి బాగా అయితే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇక పార్వతిని చూసి పల్లవికి అయితే డౌట్ వస్తూ ఉంటుంది. ఓహో అత్తయ్య ఎంతలా ఆలోచిస్తుందంటే పార్కులో జరిగిన విషయం గురించి అయి ఉంటుంది, ఇప్పుడు అత్తయ్యకి కొన్న కోపాన్ని అవని మీదకి ఎలాగైనా మలిపించాలని చెప్పేసి ఇక ప్రణతి భరత్ కథ మొత్తం నడిపింది అవని అని చెప్పేసి అత్తయ్యని రెచ్చగొట్టాలని చెప్పేసి అనుకొని అవని నీ పని అయిపోయిందని చెప్పేసి పల్లవి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నెక్స్ట్ స్టెప్స్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.